సో ఈ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ రాజమండ్రి సార్ని ఒకసారి వెల్కమ్ చేద్దాం. చాలా వండర్ఫుల్ పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ స్టార్ట్ ద సెషన్ సార్. వెల్కమ్ కోటం గారు. థ్యాంక్ యూ జానీ సార్ ఫర్ మీరు వామ్ వెల్కమ్. అందరికీ శుభ సాయంత్రం అండి. టీం అన్యం నుంచి ప్రతిరోజు మనం పైకి ఒక చక్కటి వెల్నెస్ సెషన్ లో ఉంటున్నాం కదా. మనం ప్రతిరోజు ఒక ప్రొడక్ట్ గురించి మన సీనియర్ మన కొత్త విషయాలు ఎన్నో చెప్తున్నారు. సో ఇవన్నీ వినడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం కూడా మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి అంటే లేదా మనకన్నా బాగా చదువుకున్న వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అవకాశం. సో మరి ఈ రోజు మనం ఒక చక్కటి ప్రొడక్ట్ గురించి తెలుసుకుందాం. మరి మీరందరూ రెడీగా ఉన్నాము, ఈ రోజు వింటాము శ్రద్ధగా. ఒక 30 to 40 మినిట్స్ ఇక్కడ కేటాయిస్తామంటే కనుక ఒక హార్ట్ఫుల్ గా హార్ట్ ఇద్దాం ఈ యొక్క సెషన్ కి. అండ్ మనకి ఇలాంటి ఒక బ్యూటిఫుల్ డే అగైన్ మనకి ఇచ్చినటువంటి గాడ్ కూడా ఒకసారి గ్రాటిట్యూడ్ తెలుపుకుందాం. అండ్ మన ఇండస్ట్రీ వర్క్ కూడా, ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లో పట్టుకెళ్ళడానికి వచ్చినటువంటి గొప్ప కంపెనీ మన కంపెనీ, దానికి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేద్దాం. సో జానీ సార్ అదొకటి, ఇంకొకటి ఉంది సార్, దానికి హోస్ట్ ఇవ్వండి. సరే, ఓకే సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ రోజు మనం ఇంకొంచెం ఒక చిన్న అడుగు ముందుకు వేద్దాం. మనము ప్రతిసారి కొత్త ప్రోడక్ట్ గురించి వింటానే ఉన్నాం. కొత్త ప్రోడక్ట్ మీన్స్ అంటే ఉన్న ప్రోడక్టే కొత్తగా వింటున్నాం. అయితే అందరికి ఒక ప్రశ్న ఉండిపోయింది, మనది ఆయుర్వేదమా, మనది హెర్బలా, లేదా మనది కెమికలా, మనది న్యాచురలా, ఏ కేటగిరీలో మనం ఉన్నాం? ఇది పెద్ద ప్రశ్న, ప్రతిసారి మనల్ని ఎవరో ఒకరి నుంచి వచ్చేటువంటి ప్రశ్న. ఈ రోజు దానికి ఒక క్లారిటీ మనం తీసుకుందాం. ఓకే, మన ఇండస్ట్రీ ఆఫ్ ప్రొడక్ట్లు ఏ కేటగిరీలో ఉన్నాయి, వాటికి అసలు గవర్నమెంట్ ఆమోదం ఉందా, వాటిని ఏమంటారు, వాటికి ఏదైనా ఫ్యూచర్ ఉందా, ఉంటే గనక ఈ ప్రొడక్ట్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, 2 టాపిక్లు అండి ఈరోజు మనకి. మన కాఫీ ఏ కేటగిరీలో ఉంది, కాఫీలో ఏమి ఇంగ్రీడియంట్లు ఉన్నాయి, కాఫీ కన్జ్యూమ్ చేస్తే మనకు వచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, మీరు అందరు రెడీగా ఉన్నారు? సెషన్ చాలా చక్కగా ఉంటుందండి ఈ రోజు. వీలైతే మాత్రం మీ బోత్ ఆర్గనైజేషన్ ఉన్న స్టార్లు 250 500 ఒక్కసారి లింక్ ఫార్వర్డ్ చేసి పర్సనల్ గా ఒక్కరినైనా అటెండ్ చేయించగలిగితే వాళ్ళు 10 మంది చెప్పే విధంగా తయారవడానికి అవకాశం. వితౌట్ ఎనీ డీలే మన సెషన్ లోకి వెళ్ళిపోదాం. నాకు ఈ రోజు ఇలాంటి అవకాశం ఇచ్చిన పిల్లవాడు మెంటర్ శ్రీ మన్నం బ్రెయిన్ ఫ్యాక్టర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన సీనియర్స్ కి అండ్ ఎగ్జిక్యూటివ్స్ కి అండ్ మీ యొక్క విలువైన సమయం పెట్టి మీ అందరికి ఒకసారి మళ్ళీ శుభ సాయంత్రం టీం మన్నం నుంచి. ఈ రోజు మనం వండర్ఫుల్ సెషన్ లోకి వెళ్ళిపోదాము విత్ బ్యూటిఫుల్ స్లైడ్స్. ఈ టైంలో మీరు మీ ఫ్రెండ్స్ కి కొలీగ్స్ కి వాళ్ళందరికీ ఫోన్ చేయొచ్చండి, చాలా మంచిగా ఉంటుంది సెషన్ ఈరోజు. సో వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ పాసిబిలిటీస్. ఏదైతే మనం అవ్వదనుకుంటున్నామో సమాజంలో లోకంలో అవన్నీ కూడా 100% ఫుల్ఫిల్ చేయగలను అని ఇండస్ట్రీ మీకు నాకు ఆహ్వానం పలుకుతుంది. ఈరోజు సొసైటీలో మనకు అందని ద్రాక్షగా 2 ఉన్నాయండి, ఒకటి ఆరోగ్యం, 2 ఆదాయం. కరెక్టే కదా? ఓకే అంటే కనుక ఒక తంబు ఇవ్వండి. ఆరోగ్యం కూడా అందరినీ ద్రాక్షగా ఉంది. అయితే సిఎంజర్ సార్ అంటున్నారు ఆరోగ్యం మన జన్మ హక్కు అని అంటున్నారు. అసలు ఫస్ట్ ఆరోగ్యం ఉండడమే మన జన్మ హక్కు. సో మన పూర్వీకులాగా మనం కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రజెంట్ మన దగ్గర ఏదన్నా అవకాశాలు లేకపోతే మనకి ఇండస్ట్రీ అలాంటి ఇంపాసిబిలిటీస్ అన్నిటిని కూడా పాసిబిలిటీస్ లో పట్టుకొస్తానంటుంది మన ఇండస్ట్రీ. ఓకేనా? ఒకసారి అలాంటి గ్రేట్ కంపెనీకి ఒకసారి ఆర్ట్ఫుల్ గా ఆర్ట్ ఇచ్చి మనం ముందుకు వెళ్దాం. ఓకే, టుడే అవర్ మెయిన్ టాపిక్ ఇస్ న్యూట్రాసూటికల్స్. న్యూట్రాసూటికల్స్ మన ఇండస్ట్రీ ప్రొడక్ట్లు అన్ని కూడా న్యూట్రాసూటికల్స్ లో ఉంటారు. మన కంపెనీ వచ్చేసి ఇండస్ట్రీ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరులో హెడ్ క్వార్టర్ గా ఉంది. ఈ రోజు మీరు వినబోతున్నటువంటి కాఫీ, మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తున్నటువంటి కాఫీ అన్ని కూడా న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంటాయి. ఏంటి న్యూట్రాసూటికల్స్ అంటే ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్లు అంట.
ఇది నెక్స్ట్ జనరేషన్ కండి 21st సెంచరీలో ఉన్న ప్రజలకు సైతం సంపూర్ణ ఆరోగ్యానికి ఇవ్వడానికి వచ్చినటువంటి ది గ్రేట్ ప్రొడక్ట్స్ న్యూట్రాసూటికల్స్ అంటారు. ఈ న్యూట్రాసూటికల్స్ గురించి ఇంకొన్ని వివరాలు మనం చూద్దాం. అసలు ఒక డెఫినేషన్ ఏంటి, అసలు న్యూట్రాసూటికల్ కి ఏమైనా డెఫినేషన్ ఉందా అంటే న్యూట్రాసూటికల్స్ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండి. ఇవి ప్యూర్లీ ఫుడ్ ప్రొడక్ట్స్. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీ కాఫీ ఏంటని అడిగితే కనుక మన కాఫీ ప్యూర్లీ ఫుడ్ గ్రేడ్ లో ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ఫుడ్. న్యూట్రాసూటికల్స్ ఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఆర్ దేర్ కాంపోనెంట్స్, లేదా వాటికి సంబంధించినవి ఉంటాయి. ఇది డైరెక్ట్ ఫుడ్ అయినా ఉంటుంది, లేదా రెగ్యులర్ గా మనము కన్జ్యూమ్ చేసే ఫుడ్ నుంచి అయినా సేకరించబడి ఉంటాయి. దట్ ఆఫర్స్, ఇవి ఏం చేస్తాయి న్యూట్రాసూటికల్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ బియాండ్ బేసిక్ న్యూట్రిషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే న్యూట్రిషనిస్టులు ఉన్నారో, ఎవరైతే డైట్ ప్లాన్లు చెప్తున్నారో వాటిని దాటి, అంటే బేసిక్ న్యూట్రిషన్ ని దాటి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేటువంటివి న్యూట్రాసూటికల్స్. ఓకే, ఇవి ఫుడ్ కి మెడిసిన్ కి మధ్య వారీదిగా ఉంటాయంటే న్యూట్రాసూటికల్స్. అంటే ఇటు ఫుడ్ ని ఇటు మెడిసిన్ ని కలగలిపినవి న్యూట్రాసూటికల్స్. ఇంకొంచెం క్లారిటీ ఉండాలంటే ఇక్కడ చూడండి, న్యూట్రాసూటికల్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రిషన్ ప్లస్ ఫార్మాసూటికల్స్. న్యూట్రిషన్ అంటే పోషకం, ఫార్మాసూటికల్ అంటే ఔషధం. అందుకని వీటిని తెలుగులో పోషక ఔషధాలు అని అంటారు. న్యూట్రాసూటికల్స్ అంటే అర్థం ఏంటంటే పోషక ఔషధాలు. మనం ప్రతిరోజు సాయంత్రం వింటున్నటువంటి మన ప్రొడక్ట్లు అన్ని కూడా పోషక ఔషధాల్లోకి వస్తాయి. ఇది నాట్ ఓన్లీ ఆయుర్వేద, ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేదాన్ని దాటుకుని పోషకాలు, ఔషధాలు కలిపినటువంటి ఒక ప్రత్యేకమైన ఆహార పదార్థాలు న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంటాయి. మరి ఏంటి న్యూట్రాసూటికల్? సింగిల్ సెంటెన్స్ లో చెప్పాలంటే లెట్ ఫుడ్ బి యువర్ మెడిసిన్. మనం తీసుకునే ఆహారం మాత్రమే ఔషధంగా కలిగి ఉండడమే న్యూట్రాసూటికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఓకే, మీకు ఇక్కడ వరకు నాకు అర్థమైందంటే కనుక ఒక తంబో హార్ట్ ఇవ్వండి. ఓకే మై డియర్ ఫ్రెండ్, ముందుకు వెళ్దాం. బెనిఫిట్స్ ఆఫ్ న్యూట్రాసూటికల్స్, ఇది మనకి తెలియడం వల్ల మన కాఫీ బ్యూటీ అంటే మనకు అర్థమవుతుంది. ఈ న్యూట్రాసూటికల్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎందుకు తెలుసుకోవాలంటే మార్కెట్ లో చాలా ప్రొడక్ట్లు ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. ప్రతిదానికి ఒక బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ మన దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇటువంటి కాంపిటేటివ్ వరల్డ్ లో మనం సస్టైన్ అవ్వాలంటే కనుక మన బంగారాన్ని మనమే పెద్దగా చెప్పవలసిన అవసరం ఉందండి. ఈ న్యూట్రాసూటికల్స్ దేనికి ఉపయోగపడతాయంటే కనుక డిసీజ్ ప్రివెన్షన్ అండి. ఇది క్రానిక్ కండిషన్ లో ఉన్నటువంటి హెల్త్ కాంప్లికేషన్ రెడ్యూస్ చేయడానికి, అంటే దాని నుంచి వచ్చేటువంటి రిస్క్ తగ్గించుకోవడానికి, లేదా మనము జబ్బుల బారిన పడకుండా ఉండడం కోసం ప్రివెంటివ్ హెల్త్ కేర్ కింద న్యూట్రాసూటికల్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజుల్లో డయాబెటిక్, హార్ట్ అటాక్లు, క్యాన్సర్లు, పీసీఓడీలు, థైరాయిడ్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి క్రానిక్ కండిషన్ కూడా కామన్ అయిపోయిందండి. ఈరోజు షుగర్ లేకపోతే ఆశ్చర్యపడుతున్నారు, వెయిట్ ఎక్కువ లేకపోతే ఆశ్చర్యపడుతున్నారు, మీరు భలే స్లిమ్ గా ఉన్నారండి అంటారు. అంటే ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతిదీ లైఫ్ లాంగ్ ఉండేటువంటి ఒక క్రానిక్ కండిషన్ లో ఉంటున్నాం. అలాంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ప్రివెంటివ్ కేర్ కింద మనకి న్యూట్రాసూటికల్స్ ఉపయోగపడతాయి. రెండోది ఓవరాల్ వెల్నెస్ అండి. న్యూట్రాసూటికల్స్ అనేటువంటిది సిమ్టమ్స్ కోసం రాలేదండి. హెడేక్ ఒక టాబ్లెట్, ఫీవర్ కి ఒకటి, పెయిన్స్ కి ఒకటి, డయాబెటిక్ ఒకటి, క్యాన్సర్ కి ఒకటి, ఇట్లాగా సిమ్టమ్ బేస్డ్ ప్రొడక్ట్లు కాదండి, సిస్టమ్ బేస్డ్ ప్రొడక్ట్లు న్యూట్రాసూటికల్స్. అందుకని ఇవి తల వెంట్రుక నుంచి కాలి గోటు వరకు కూడా ఓవరాల్ హెల్త్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంటైర్ బాడీ లోపల ఎనర్జీ లెవెల్స్ ని పెంచుతుంది, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అండ్ సెల్యులర్ లెవెల్ నుంచి అంటే కణ స్థాయి నుంచి కూడా ఫంక్షనింగ్ సిస్టమ్ ని సరి చేయడానికి న్యూట్రాసూటికల్స్ వాడతారు అన్నమాట. అండ్ కాగ్నిటివ్ హెల్త్ అంటారు. అంటే సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే మనకి వయసుతో సంబంధం లేకుండా మానసిక ఒత్తిడి ఎక్కువవుతూ ఉంటుంది. ఆ టైంలో న్యూరో కాంప్లికేషన్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే బ్రెయిన్ కి సంబంధించి, మెమరీకి సంబంధించి చాలా ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. సింపుల్ గా ఒక 30-40 నుంచే మనము బైక్ కీ ఎక్కడ పెట్టామో జ్ఞాపకం ఉండదు, వ్యాలెట్ ఎక్కడ పెట్టుకున్నామో జ్ఞాపకం ఉండదు, మన మొబైల్ పాస్వర్డ్ ఏంటో మనకి జ్ఞాపకం ఉండదు, ఓకే, ఫ్రెండ్ కి ఎంత అప్పు ఇచ్చామో జ్ఞాపకం ఉండదు. అట్లాగే మనకి ఇంకొంచెం 40 లోపు వెళ్ళామంటే జ్ఞాపక శక్తితో పాటుగా షేకింగ్ అండి, మనకి పార్కిన్సన్స్ అనేటువంటిది వ్యాధి కూడా వస్తుంది. అంటే మనకి ప్రజెంట్ మనం చేస్తున్న ఉద్యోగాలు,
లేదా మన పిల్లలు చదువుతున్న చదువులు, లేదా మనకున్నటువంటి ఫైనాన్షియల్ కాంప్లికేషన్స్, లేదా సరే నిద్ర లేకపోవడం, వీటన్నిటి వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే బ్రెయిన్ ఎఫెక్ట్ అయిందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇలాంటి కాగ్నిటివ్ ఫంక్షన్ సరి చేసుకోవడానికి న్యూట్రాసూటికల్స్ ఉపయోగపడతాయి. అంటే బ్రెయిన్ ఫంక్షనింగ్ ని కూడా సరి చేస్తాయి మన న్యూట్రాసూటికల్స్. అండ్ గట్ హెల్త్, గట్టను ఒక్కదాన్ని సరి చేసుకుంటే సరిపోతుందండి. మిగిలిన అన్ని జబ్బుల నుంచి మనం బయటపడచ్చు. మనము నిత్యము మనకి నచ్చినా నచ్చకపోయినా, సమయం సందర్భం లేకపోయినా, మనం నిత్యము తినేటువంటి ఫుడ్ ద్వారా డ్యామేజ్ అవుతున్న గట్ హెల్త్ కి న్యూట్రాసూటికల్స్ బాగా ఉపయోగపడతాయి. ఇవి హెల్దీ గట్ కి అండ్ గట్ యొక్క ఫంక్షనింగ్ ని సరి చేయడానికి న్యూట్రాసూటికల్స్ మనకు బాగా ఉపయోగపడతాయి. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువగా న్యూట్రాసూటికల్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, యాంటీ ఆక్సిడెంట్స్ అని, విటమిన్ ఇ, విటమిన్ సి. ఎక్కడ వింటామండి విటమిన్ ఇ, విటమిన్ సి? మనం ఐపల్స్ లో వింటాం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి ఎక్కువ. అంటే కణాల జబ్బుల బారిన పడకుండా ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా న్యూట్రాసూటికల్ గ్రేడ్ లో ఉంటాయి. సో కణాన్ని, కణ త్వచాన్ని కాపాడుకుంటూ ఎంటైర్ బాడీ ఫంక్షన్ సరి చేయడానికి న్యూట్రాసూటికల్స్ మనకు ఉపయోగపడతాయి. అంటే న్యాచురల్ అండ్ సేఫర్ ఆల్టర్నేటివ్ అండి. ఇవి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కింద పనిచేస్తాయి. ఇవి నేచర్ నుంచి సేకరించబడతాయి. దీంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమి ఉండవండి. నేచర్ లో దొరికేటువంటి మొక్కలు, వేర్లు, ఆకులు, ఫ్రూట్స్, నట్స్, మనకి ఇట్లాంటి న్యాచురల్ పదార్థాల నుంచి తీస్తాం కాబట్టి 99.99% సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు. అంటే ఇవి ఆల్టర్నేటివ్. ఇప్పుడు మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం మనం వాడుతున్న సింథటిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓవర్ కెమికలైజ్ అవ్వడం వల్ల మన బాడీ అనేటువంటిది లోపల హెల్త్ దెబ్బతింటుంది. అటువంటి సింథటిక్ మెడిసిన్స్ కి ఆల్టర్నేటివ్, కెమికల్ మెడిసిన్స్ కి ఆల్టర్నేటివ్ గా న్యూట్రాసూటికల్స్ మనకు ఉపయోగపడతాయి. అంటే కాంప్లిమెంటరీ థెరపీ అంటారు. కాంప్లిమెంటరీ థెరపీ అంటే ఏంటి? మనకి బోన్స్ డెన్సిటీ తగ్గిపోతుందంటే ఆడవాళ్ళలో థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఉందని అర్థమంటాడు. మనకి అల్జిమర్స్ వస్తుందంటే కనుక సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతిందని అర్థమంటాడు. ఎక్కువగా యూరినేషన్ వెళ్తున్నామంటే డయాబెటిక్ లో ఉన్నామని అర్థమంటాడు. ఇట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆల్టర్నేటివ్ ఉంటుంది. మన న్యూట్రాసూటికల్స్ దేనికి ఉపయోగపడతాయంటే మనం ఏదైనా ఒక కాంప్లికేషన్స్ కి, ఏదైనా ఒక డిజార్డర్ కోసం ఒక ప్రొడక్ట్ వాడుతున్నప్పుడు ఇది ఎంటైర్ సిస్టమ్ మీద పనిచేస్తుంది కాబట్టి మనకున్నటువంటి వేరే ఆల్టర్నేటివ్ సంబంధించిన డిజార్డర్ సెటరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐపల్స్ రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేశారనుకున్నాం, ఎవరో ఒక పిల్లలు వాళ్ళకి సంబంధించి ఇండైజేషన్ ఉందని మన ఐపల్స్ స్టార్ట్ చేశారనుకోండి. పిల్లలు రెగ్యులర్ గా తాగుతుండగా వాళ్ళకి మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క యాక్టివ్నెస్ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళ యొక్క సెల్యులర్ లెవెల్ నుంచి హెల్త్ మంచిగా ఉంటుంది. అప్పటి వరకు డల్గా ఉన్న వాళ్ళు యాక్టివ్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది మనకి ఏదో ఒక డిజార్డర్ కోసం మనం వాడుతూ ఉంటే ఆల్టర్నేటివ్ డిజార్డర్ మనకి ఆర్డర్ లోకి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి న్యూట్రాసూటికల్స్ అనేవి. ఓకే, సింపుల్ గా కనుక మనం చూస్తే న్యూట్రాసూటికల్స్ బూస్ట్ ఇమ్యూనిటీ, మన ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, ఎన్హాన్స్ డైజెషన్ సిస్టాన్ని సరి చేసుకోవడానికి, బూస్ట్ బ్రెయిన్ ఫంక్షనింగ్ సరి చేసుకోవడానికి, లోయర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోవడానికి, ప్రమోట్ స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ అండి. స్కిన్ కి, హెయిర్ కి సంబంధించిన ఓవరాల్ హెల్త్ కి న్యూట్రాసూటికల్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. ఓకే, అయితే ఈ న్యూట్రాసూటికల్స్ కి ఏమన్నా క్లినికల్ ఎవిడెన్సెస్ ఉంటాయంటే 100% ఉండాలండి. మీరు మార్కెట్ లోకి వెళ్తే చాలా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఏమంటారంటే మాది నేచురల్ ప్రొడక్టే, మాది హెర్బల్ ప్రొడక్టే, మాది ఆయుర్వేదమే, మాయి మీలాంటివి అంటారు. ఒక స్మాల్ డిఫరెన్స్ ఉందండి, ఒక చిన్న సన్నని అడ్డుగీత ఉంది. మార్కెట్ లో సప్లిమెంట్స్ ఉన్నాయి, న్యూట్రాసూటికల్స్ ఉన్నాయి. సప్లిమెంట్స్ వేరు, న్యూట్రాసూటికల్స్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ బయట కంపెనీల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది, అది సప్లిమెంట్. ఆలోవెరా జ్యూస్ పర్టికులర్ గా ఉంటుంది, అది సప్లిమెంట్. స్పిర్లోనా ఉంటుంది, అది పర్టికులర్ గా సప్లిమెంట్. కర్కుమిన్ క్యాప్సూల్ ఉంటుంది, అది పర్టికులర్ గా సప్లిమెంట్. విటమిన్ డి ఉంటుంది, అది సప్లిమెంట్. ఓకే, మల్టీవిటమిన్ టాబ్లెట్స్ ఉంటాయి, అది సప్లిమెంట్. అంటే ఓన్లీ ఒక కాంప్లికేషన్ కి సంబంధించి, అంటే మన బాడీలో ఏదైనా ఒక విటమిన్ తగ్గినప్పుడు దానికి ఆల్టర్నేటివ్ విటమిన్ బయట నుంచి కనుక తీసుకుంటుంటే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. సప్లిమెంట్స్ కి ఎటువంటి క్లినికల్ ఎవిడెన్సెస్ అవసరం లేదండి, ఎందుకంటే
అవి మినరల్స్, విటమిన్స్ అండ్ ప్రోటీన్ సప్లిమెంట్స్, ఫంక్షనల్ ఫుడ్, హెర్బల్ ప్రొడక్ట్స్, ఇంగ్రీడియంట్స్ రూపంలో మాత్రం ఉంటాయి. అవి న్యాచురల్ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే కాంప్లికేషన్ అంటే మనకి ఏమొస్తుందంటే ఒక వ్యక్తి ఒక్క నిమిషం మనకి ఒక వ్యక్తి తనకి అవసరం లేని మాత్రలన్నీ మింగుతూ ఉంటారు, వాటిని సప్లిమెంట్స్ అంటారు. సో మనకి న్యూట్రాసూటికల్స్ కి వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉంది చూడండి, న్యూట్రాసూటికల్స్ అనేటువంటివి ఒక్క నిమిషం స్పెషల్ మెడికల్ యూజెస్ కోసం రెడీ అయినటువంటివి. ఇవి సప్లిమెంట్స్ కన్నా మించినవి, అందుకే వీటికి క్లినికల్ ఎవిడెన్సెస్ కావాలి. కంపల్సరీ క్లినికల్ ఎవిడెన్సెస్ మన న్యూట్రాసూటికల్స్ ఉంటాయి. అందుకని వీటికి పేటెంట్ హక్కులు కూడా మనం తీసుకుంటామండి. మీరు మోసపోకండి, మాయి సప్లిమెంట్సే మనది సప్లిమెంట్స్ అంటే నమ్మకండి. మన సప్లిమెంట్ కాదు, మన ఫంక్షనల్ ఫుడ్. ఎంటైర్ బాడీ మొత్తాన్ని ఫంక్షనింగ్ ని సరి చేసేటువంటి ఫుడ్. మనది సప్లిమెంట్స్ దాటినటువంటి ఫుడ్. ఓకే అండ్ అయితే ఇలాంటి టైంలో ఎలాంటి న్యూట్రాసూటికల్ కంపెనీని మనం ఎంచుకోవాలి? ఎలాంటి న్యూట్రాసూటికల్ కంపెనీ? మార్కెట్ లో చాలా వస్తున్నాయి. మరి ఎలాంటి న్యూట్రాసూటికల్ కంపెనీని మీరు చెక్ చేసుకోవాలంటే క్వాలిటీ సర్టిఫికేషన్స్ అండ్ స్టాండర్డ్స్ ఉన్నాయా లేదా, ప్రొడక్ట్ ఎఫికసీ అండ్ సెలక్షన్ అనేటువంటిది మంచిగా ఉందా లేదా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ గా ఉందా లేదా, కస్టమర్ రివ్యూస్ అండ్ మార్కెట్ రెప్యుటేషన్ మంచిగా ఉందా లేదా, డిస్ట్రిబ్యూషన్ అనేటువంటి చాలా ఈజీగా దొరుకుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈ యొక్క కేటగిరీలో కనుక వెళ్తే మనది ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగిన సంస్థ. అండ్ మన R&D వచ్చేసి బయో యాక్టివ్స్ కార్పొరేషన్, జపాన్ లో ఉంటుంది, టోక్యోలో మంది లీడింగ్ న్యూట్రాసూటికల్ కంపెనీ జపాన్ అండి. ఏదైతే మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నామో న్యూట్రాసూటికల్ కంపెనీ ఏదైతే ఉందో అలాంటి న్యూట్రాసూటికల్ తయారు చేసి ఒక లీడింగ్ కంపెనీ మన బయో యాక్టివ్ జపాన్ లో ఉంది. అంతేకాదు మన బయో యాక్టివ్స్ మన మదర్ ఆర్గనైజేషన్ మనకి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ రా మెటీరియల్స్ అండ్ ఫార్ములాస్ సప్లై చేసేటువంటి బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ లో మనం ఉన్నామండి. ఓకే అంటే దీనికి ఏమన్నా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటాయా? చూడండి ఒకసారి ఇక్కడ, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సేఫ్టీ అండ్ క్వాలిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ గుడ్స్. ఏదైనా ఒక హెల్త్ గుడ్ గురించి మనం మాట్లాడుతున్నామంటే, కన్జ్యూమ్ చేస్తున్నామంటే క్వాలిటీ అండ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ గా గవర్నమెంట్ చూస్తుంది అంటే. దీనికోసం స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అవి ఎట్లా ఉంటాయంటే కనుక ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, FSSAI అనేటువంటి ఒక సంస్థ మనం కన్జ్యూమ్ చేస్తున్న ఐ కాఫీని మానిటరింగ్ చేస్తుంది. మనం వాడే ఫుడ్ ప్రొడక్ట్స్ ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. వీళ్ళు మానిటరింగ్ చేయని ఏ ఫుడ్ ప్రొడక్ట్ కూడా గవర్నమెంట్ అండర్ లోకి రాదండి. ఓకే అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అంటే GMP సర్టిఫికేషన్ ఉందా లేదా. GMP ఉండడం వల్ల సేఫ్టీ అండ్ క్వాలిటీ అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. అండ్ ISO సర్టిఫికేషన్ ఉందా లేదా అనేటువంటిది కంపల్సరీగా మీరు చూసుకోవాలి. దీని వలన వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ వీళ్ళు పాటిస్తున్నారా లేదా అనేటువంటి కంపెనీని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. బై గాడ్ గ్రేస్ మనకి అన్ని ఉన్నాయండి. చూడండి ఇక్కడ మనకి GMP సర్టిఫికేషన్ ఉంది, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్, మనం CII మెంబర్షిప్ ఉన్నాం. భారత ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ఆయుష్ డిపార్ట్మెంట్, నాన్ కెమికల్ బోర్డ్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. ఈ 5 ఆర్గనైజేషన్స్ కలిపి ఉన్నటువంటి నాన్ కెమికల్ బోర్డు సర్టిఫికేషన్స్ మన ప్రొడక్ట్లకు ఉన్నాయి. ఓకే అంత చక్కటి సర్టిఫికేషన్స్ ఉన్నటువంటి కంపెనీ. ఇక దీనికి ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా మంచిగా ఉంటాయా? మరి ప్రజెంట్ న్యూట్రాసూటికల్స్ ఏమైనా ఆపర్చునిటీ మంచిగా ఉన్నాయంటే, న్యూట్రాసూటికల్ సెక్టర్ ప్రొవైడ్స్ ఎగ్జైటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ బిజినెస్ అండ్ స్టార్ట్అప్స్ విత్ ద గ్రోయింగ్ ట్రెండ్ ఫర్ న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్. దేనికి ట్రెండింగ్ ఉందండి ఫ్యూచర్ లో? న్యాచురల్ ప్రొడక్ట్ కి, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మాత్రమే ఫ్యూచర్ లో ట్రెండింగ్ ఉందంట అండి. ఓకే ఇక్కడ ఒకసారి చూడండి, మనం 2024, 2025, 2026, 2027 న్యూట్రాసూటికల్ యొక్క గ్రోత్ ఎట్లా ఉందో చూడండి వరల్డ్ వైడ్. పర్టికులర్ మన ఇండియాలో $1 బిలియన్ లో మనకి 2026 నాటికి ఇది $15 బిలియన్ దాటేస్తుందంట. అంటే చాలా మంచి గ్రోత్ లో ఉన్నట్టు సెక్టర్ లో మనం ఉన్నాం. మనం ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే
మనం ఎంచుకున్న రంగము, మనం ఉన్నటువంటి కంపెనీ ఎలాంటి గ్రోత్ లో ఉంది, ఎలాంటి సెక్టర్ లో ఉంది, దీనికి ఫ్యూచర్ ఉందా లేదా అనేది మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన కాన్ఫిడెన్స్ అనేటువంటిది పెరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ మనం. ఓకే, ఇలాంటి బ్యూటిఫుల్ సెక్టర్, వరల్డ్ వైడ్ ట్రెండింగ్ లో ఉన్న సెక్టర్, అంటే ప్రతి మనిషికి అవసరమైనటువంటి ప్రొడక్ట్లు మన ఇండస్ట్రీ మనకు అందిస్తుంది. ఎలివేటింగ్ గ్లోబల్ వెల్నెస్ టు ద న్యూ హైట్స్ మాట అండి. ఏదైతే ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతున్నటువంటి సెక్టర్ ఏదైతే ఉందో అందులో మనం చాలా మొదటి వరుసలో ఉన్నాం. న్యూట్రాసూటికల్స్, మన ఇండస్ట్రీ హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వరల్డ్ క్లాస్ న్యూట్రాసూటికల్స్ అందిస్తుంది. అందులో ఒక్క ప్రొడక్ట్ గురించి ఈ రోజు మనం చూద్దాం. వెల్కమ్ టు ఐ కాఫీ. వెల్కమ్ టు ఐ కాఫీ. సో ఈ యొక్క ఐ కాఫీ గురించి మనం తెలుసుకునే ముందు ఒక చిన్న వీడియో మనం చూద్దాం. ఓకే, చిన్న వీడియో చూసి తర్వాత మనం సెషన్ లోకి వెళ్దాం. ఎందుకు ఇప్పుడు న్యూట్రాసూటికల్స్ మనం వాడాలి అంటే గనక, మనము సిస్టమ్ బేస్డ్ దాంట్లో ఉండిపోయామండి. అంటే ఒక జబ్బుకి ఒక టాబ్లెట్, వేరే జబ్బుకి ఒక టాబ్లెట్. మనం ఇలాగా డిసీజెస్ ఓరియంటెడ్ గా మనం వెళ్తున్నాం తప్ప సిస్టమ్ ఓరియంటెడ్ గా మనం వెళ్ళట్లేదు. సిమ్టమ్ వెనకాల మనం పరిగెడతాం. ఒకవేళ మనం సిస్టమ్ ని పట్టించుకోకపోతే వచ్చే డ్యామేజ్ లో ఒక చిన్న వీడియో ఉందండి. చాలా చక్కటి అవేర్నెస్ ఇస్తారు మేడం గారు. సార్ దాన్ని చూద్దాం. సిగ్నల్ ప్రాబ్లమ్ గా ఉందండి, ఒక నిమిషం. సో ఇలాంటి ప్రొడక్ట్లు మన దగ్గర చాలా చక్కటి టేస్ట్ రూపంలో ఉన్నాయి. ఆ టేస్ట్ ని ఎంత ఆస్వాదించగలిగితే మనం అంత చక్కటి హెల్త్ లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ స్క్రీన్ ఒకటే సార్, ఆ, స్క్రీన్ ఓకేనా సార్? లేదండి, స్క్రీన్ రాలేదు, ఒకసారి చూడండి. చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తున్నారు సార్, అందరు నోట్ చేసుకోండి. చాలా మందికి వచ్చే క్వశ్చన్లు ఇవే. మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వీడియో వస్తుంది. చాలా చక్కటి, చాలా వండర్ఫుల్ పాయింట్స్. అందరూ మన ఈ ప్రొడక్ట్స్ ఆ ప్రొడక్ట్స్ అని అంటుంటారు. అందరూ కూడా మావి కూడా సప్లిమెంట్స్ అంటారు, మావి కూడా అంటుంటారు. ఎంతమంది ఎలా అట్టుకున్నారు ఒకసారి తమ రియాక్షన్ ఇవ్వండి. వచ్చే వీడియో ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రెస్పాన్స్. ఇప్పుడు షేర్ అవుతుంది. ఓకేనండి, వీడియో అది కొంచెం స్ట్రక్ అయింది. ఎనివే నేను కన్క్లూడ్ చేయడానికి చూస్తాను ఈరోజు. ఓకే, వెల్కమ్ టు ఐ కాఫీ అండి. ఏదైతే న్యూట్రాసూటికల్ గురించి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం, అటువంటి వరల్డ్ క్లాస్ న్యూట్రాసూటికల్స్ నుంచి మనకు వచ్చినటువంటి ఒక చక్కటి ప్రొడక్ట్ ఐ కాఫీ. డ్రింక్ 2 cups of ఐ కాఫీ ఈజ్ అసోసియేటెడ్ విత్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అండ్ స్ట్రోక్. ఏదైతే కామన్ అయిపోయింది ఈ రోజు మార్కెట్ లో అండ్ సొసైటీలో, డయాబెటిక్ అనేటువంటిది, ఆ రిస్క్ నుంచి బయటపడడానికి మన ఐ కాఫీ అనేటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, ఏముంటుంది ఐ కాఫీలు అంటే, రీప్లేస్ యువర్ రెగ్యులర్ కాఫీ విత్ గుడ్నెస్ ఆఫ్ ఐ కాఫీ, మేనేజ్ యువర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్ ఏ హెల్దీ వే వితౌట్ కాంప్రమైజింగ్ ద అథెంటిక్ టేస్ట్ ఆఫ్ కాఫీ. ఈ భూమి మీద ఉన్న ప్రజల్లో ఎక్కువ మంది కాఫీని ఇష్టపడతారంట, అన్ని దేశాలతో కనుక పోల్చి.
అటువంటి కాఫీ టేస్ట్ ఏమాత్రం తీసుకోకుండా అదే టేస్ట్ మీరు ఆస్వాదిస్తూ మన ఐ కాఫీని కనుక రెగ్యులర్ గా మెయింటెనెన్స్ కనుక చెయ్యగలిగితే బ్లడ్ షుగర్ అనేటువంటిది మేనేజ్మెంట్ కోసం ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం బ్లడ్ షుగర్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ఒక డాక్టర్ గారు ఉన్నారు మనకి, మనం తినే ఎంటైర్ ఫుడ్ అంతా కూడా మన లోపలికి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ కింద మారుతుంది. ఒకవేళ గ్లూకోజ్ ని మనం సరిగ్గా ఖర్చు పెట్టకపోతే, దట్ మీన్స్ ఉన్నటువంటి గ్లూకోజ్ కి సరిపడా ఇన్సులిన్ బాడీ నుంచి కనుక ప్రొడ్యూస్ అవ్వకపోతే, ఈ గ్లూకోజ్ ఫ్యాట్ గా మారి ఒబెసిటీలోకి, ఈ గ్లూకోజ్ కొలెస్ట్రాల్ గా మారి హార్ట్ అటాక్ లోకి, ఈ గ్లూకోజ్ బ్రెయిన్ లో చేరి స్ట్రోక్ లోకి, ఈ యొక్క గ్లూకోజ్ గట్ లో ఉండి మనకి ఇండైజెషన్, ఈ గ్లూకోజ్ అనేటువంటిది ఆడవాళ్ళలో పీసీఓడి పీసీఓఎస్, ఈ గ్లూకోజ్ వల్ల రక్తం బాగా చిక్కబడి హై బీపీలోకి, అంటే చివరికి రక్తం లోపల ఉండేటువంటి ఎర్ర రక్త కణాలను చేరుకుని అక్కడ ఎక్కువ కాలం నిల్వ ఉండి డయాబెటిక్ కి దారితీస్తుంది. సో ఎంటైర్ హ్యూమన్ బాడీలో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నిటికీ ఒక ప్రధానమైన రీజన్ మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా వస్తున్న ఎక్సెసివ్ గ్లూకోజ్. మరి దీన్ని రెగ్యులర్ గా మేనేజ్ చేయగలదమ్మా, రెగ్యులర్ గా క్లీన్ చేయగలదమ్మా అంటే గనక చేసే పరిస్థితి మన దగ్గర లేదు. ఒకవేళ చెయ్యకపోతే ఏమవుతుంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. ఒకవేళ గనక మనం తింటున్న ఫుడ్ గనక రెగ్యులర్ గా బాడీ లోపల నుంచి కనుక మనం క్లీన్ చెయ్యకపోతే, అది బ్లడ్ ఏ ఏ ఆర్గాన్స్ కి అయితే సరఫరా అవుతుందో ప్రతి ఆర్గాన్ దగ్గర గ్లూకోజ్ నిల్వలు ఎక్కువైపోతుంది. ఒకవేళ మీ జుట్టు దగ్గర నిలవ ఉంటే గనక హెయిర్ ఫాల్ అవుతుంది, కంటి దగ్గర నిలవ ఉంటే కంటి చూపు తగ్గుతుంది, పంటి దగ్గర నిలవ ఉంటే పంటి క్యావిటీ అంటే పంటి పంటి నుంచి మన చిగుల నుంచి రక్తం రావడం, బ్యాడ్ బ్రీత్ రావడం, అండ్ టీత్ అనేటువంటి ఊడిపోవడం కూడా జరుగుతుంది. ఒకవేళ మీ థ్రోట్ దగ్గర ఉండిపోతే థైరాయిడ్ ఇష్యూస్, అంటే మీ చెస్ట్ దగ్గర ఉండిపోతే కనుక లంగ్స్ సంబంధించిన ఇష్యూస్, అంటే మీ హార్ట్ దగ్గర ఉండిపోతే హార్ట్ ఇష్యూస్, అంటే లివర్ దగ్గర ఉండిపోతే ఫ్యాటీ లివర్, కిడ్నీ దగ్గర ఉండిపోతే కిడ్నీకి సంబంధించిన ఇష్యూస్, అంటే మోకాళ్ళ దగ్గర ఉండిపోతే కనుక మోకాలికి సంబంధించిన ఇష్యూస్, అంటే మీ పాదాల్లో కనుక వెళ్తే నర్వస్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యి పాదాలు కట్ చేసే వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఎక్సెసివ్ గ్లూకోజ్ వల్ల. మరి ప్రతిరోజు మన ఇంటిని శుభ్రం చేస్తున్నట్టు, ఒంటిని శుభ్రం చేస్తున్నట్టు, పంటిని శుభ్రం చేస్తున్నట్టు బాడీ లోపల ఎక్సెసివ్ గ్లూకోజ్ ని శుభ్రం చేయడానికి మన దగ్గర ఏమైనా ఉందా అంటే ప్రజెంట్ ఏమీ లేదండి. దానికోసం మన ఇండస్ట్రియల్ హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక చక్కటి ఇంగ్రీడియంట్ కనుగొన్నారు. దానికి సాల్సిటల్ అనే పేరు పెట్టారండి. ఈ యొక్క సాల్సిటల్ అనే ఇంగ్రీడియంట్ వేల సంవత్సరాల క్రితమే చరక సంహిత అనే గ్రంథంలో చరక మహర్షి అనే మహర్షి ఒక మొక్క గురించి రాశారండి. ఆ మొక్క పేరు ఏకనాయకం. ఈ వందల ఏళ్ల నాడు ఏకనాయకం అనేటువంటిది మధుమేహ నియంత్రణకి వాడేవారంట. అది విపరీతమైన చేదు ఉండేదండి. ఈ మారిన కాలమాన పరిస్థితుల ప్రకారం మన చేదు అనేటువంటి ఫుడ్ మనం తినలేం కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే ఏకనాయకం మొక్క మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. రీసెర్చ్ కొంతకాలం అయిన తర్వాత ఏకనాయకం యొక్క వేరు మధ్య భాగాన ఒక కెమికల్ కాంపోనెంట్ కనుగొన్నారండి. ఈ కెమికల్ కాంపోనెంట్ ఏకనాయకం యొక్క ఆకుల కన్నా, ఏకనాయకం యొక్క వేర్ల కన్నా, కాండం కన్నా ఇది హైలీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది డయాబెటిక్ మీద అని వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. వీళ్ళు కనుగొన్న తర్వాత దీన్ని సిటిఆర్ఐ అప్రూవల్ కి పట్టుకెళ్లారండి. క్లినికల్ ట్రయల్స్ రిజిస్టర్ ఆఫ్ ఇండియా. ఏదైనా ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ లేదా హెర్బల్ ఇంగ్రీడియంట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే కనుక సిటిఆర్ఐ అప్రూవల్ ఉండాలండి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉండేటువంటి మెడికల్ బోర్డు మనకి ఇది అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర ఏదైనా ఒక న్యాచురల్ ఇంగ్రీడియంట్ కెమికల్ ప్రాపర్టీస్ కలిగి ఉన్నదంటే కనుక ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ మీద రిజిస్ట్రేషన్ పొందుతుందండి. అలాగే రిజిస్ట్రేషన్ పొందింది మన సాల్సిటల్. అంతేకాదు ప్రపంచంలో డయాబెటిక్ సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అండ్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ దాని యొక్క కౌంటింగ్ అన్ని కూడా యుఎస్ వాళ్ళు చూస్తారన్నమాట అండి. అలాంటి యుఎస్ గవర్నమెంట్ కూడా సాల్సిటాల్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. సో సాల్సిటాల్ ఈజ్ ఏ నాట్ ఇన్ స్మాల్ ఇంగ్రీడియంట్ అండి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంటే, కానీ అన్ని పరిశోధనలు జరిగి ఫలితాలను గవర్నమెంట్ దగ్గర పెట్టుకుని వాళ్ళు అప్రూవల్ పొందిన తర్వాత మీరు చూస్తున్న ఈ కాఫీలో చేర్చడం జరిగింది. ఈ సాల్సిటాల్ ని రెగ్యులర్ గా వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హెపాటిక్ వెల్నెస్,
లివర్ ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రీనల్ వెల్నెస్, కిడ్నీల ఆరోగ్యానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే గ్లైసమిక్ వెల్నెస్, క్లోమగ్రంథి సరైన రీతిలో ఇన్సులిన్ ప్రొడక్షన్ చేసే విధంగా, బీటా సెల్స్ ప్రొడక్షన్ పెంచే విధంగా, మనం తిన్న ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ అంతా ఎనర్జీగా మారే విధంగా చేయడంలో సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. అంటే మజిల్ అండ్ స్కెలిటన్ వెల్నెస్, ఏదైతే మనం వయసు పెరిగే కొద్ది బోన్ డెన్సిటీ తగ్గిపోతుందో, అంటే మన మజిల్ డెన్సిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో దాన్ని మరలా పునర్నిర్మించుకోవడానికి సాల్సిటాల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది పేటెంట్ హక్కు పొందినటువంటి ఒక న్యాచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్. అది మన ఐ కాఫీలో ప్రధానమైన ఇంగ్రీడియంట్. ఓకే, దీనిని కాఫీ రూపంలోకి తీసుకురావాలనుకుంది మన కంపెనీ. దానికోసం కర్ణాటక కూర్గు ప్రాంతంలో ఉండేటువంటి గ్రేడ్ 1 కాఫీ గింజలను ఎంచుకున్నాం మనం. దాన్ని కాఫీ అరబికా అంటారు. దీంట్లో ఉన్న కెఫైన్ అనే పదార్థాన్ని 40 డిగ్రీల స్లో ఫ్లేమ్ మీద హీట్ చేయడం వల్ల ఎవాపరేట్ చేయగా పాలిఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ రూపంలో ఈ కాఫీ గింజలు మారిపోతాయి. అంటే కెఫైన్ లేనటువంటి కాఫీ గింజలు అండ్ వందల ఏళ్ల చరిత్ర కలిగిన సాల్సిటాల్. ఈ రెండింటితో పాటు ఇంకొక చక్కటి ఇంగ్రీడియంట్ వెల్వెట్ గ్రీన్స్. ఇందాక మనం ఒక మాట మాట్లాడుతాం, ఎప్పుడైతే ఎక్సెస్ గ్లూకోజ్ మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుందో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుంది. అంటే ఫస్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ అనేటువంటిది మనకి దెబ్బతింటుంది. ఎప్పుడైతే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుందో, ఒక్క నిమిషం, మనకి ఎప్పుడైతే సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతింటుందో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా మిగిలిన వాళ్ళకి ఈ సిగ్నల్స్ అందవు. తద్వారా ఏమవుతుందంటే అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటి దీర్ఘకాలికమైన వ్యాధులకు మనం వెళ్తాం. అంతేకాదు నిద్రపు పట్టకపోవడం, అంటే కాళ్ళలో తిమ్మర్లు, చేతుల్లో తిమ్మర్లతో పాటుగా రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా డ్యామేజ్ అవుతుంది. అలాంటి రీప్రొడక్టివ్ సిస్టాన్ని సరి చేసుకోవడానికి, సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని మరలా మెరుగుపరచుకోవడానికి అండ్ సిగ్నలింగ్ వ్యవస్థను మరలా పునరుద్ధరించుకోవడానికి ఈ దూలగొండి గింజల పొడి బాగా ఉపయోగపడుతుంది. అటువంటి వెల్వెట్ బీన్స్ పొడి కూడా మనకి ఇందులో ఉంటుంది. సో ఈ యొక్క ఐ కాఫీలో సాల్సిటాలు, కర్ణాటక కూర్గు ప్రాంతం నుంచి తీసుకున్న కాఫీ గింజలు అండ్ అమృత సమానమైనటువంటి దూలగొండి గింజల పొడి, ఈ మూడింటి అద్భుతమైన సమ్మేళనం యొక్క ఐ కాఫీ. దీన్ని రెగ్యులర్ గా వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే హోలిస్టిక్ మేనేజ్మెంట్ ఆఫ్ బ్లడ్ షుగర్ లెవెల్స్. మన బాడీ లోపల నిత్యము పెరిగిపోతున్నటువంటి ఈ గ్లూకోజ్ లెవెల్స్ రక్తంలో తగ్గించుకోవడానికి ఈ ఐ కాఫీ ఉపయోగపడుతుంది. ఓవర్ వెయిట్ మేనేజ్మెంట్, రెగ్యులర్ గా మనం తీసుకుంటున్న ఫుడ్ ద్వారా ఏదైతే ఫ్యాట్ క్యూములేట్ అయిపోతుందో దానిని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఐ కాఫీ ఉపయోగపడుతుంది. అంటే మెయింటైన్స్ కొలెస్ట్రాల్ లెవెల్స్, మంచి కొవ్వు నుంచుకుని చెడు కొవ్వుని బయటికి పంపించుకుని హెల్దీ కొలెస్ట్రాల్ లెవెల్స్ మెయింటెనెన్స్ కోసం ఈ కాఫీ ఉపయోగపడుతుంది. ఓవరాల్ రెజ్యువనేషన్, పునర్జీవనానికి, ఏదైతే పొల్యూషన్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ, ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ, నిద్రలేమితనం వల్ల కానీ మన కణాలు 120 డేస్ జీవించకుండా ముందే చనిపోతున్నాయి. అటువంటి సమయంలో మనం పునర్జీవనాన్ని మరలా పొందుకోవడానికి, కణాల పునరుత్పత్తికి, సంపూర్ణమైన ఆరోగ్యానికి ఈ కాఫీ ఉపయోగపడుతుంది. అండ్ ప్రివెంట్స్ డయాబెటిక్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం భారతదేశము మధుమేహానికి సెంటర్ పాయింట్ గా ఉంది. చైనాని వెనకనెట్టి అటు జనాభాలోను ఇటు మధుమేహంలోను మనం ప్రపంచ దేశాల కన్నా ముందు వరుసలో ఉన్నాం. ఇందులో ప్రధానమైనది ప్రీ డయాబెటిక్. అంటే ప్రతి 100లో 70% మంది పైబడి ప్రీ డయాబెటిక్ లో ఉన్నారండి. ఈ ప్రీ డయాబెటిక్ కాంప్లికేషన్ నుంచి బయటపడడానికి, ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉంటే గనక దాని ద్వారా వచ్చేటువంటి దీర్ఘకాలికమైన వ్యాధుల నుంచి బయటపడడానికి ఐ కాఫీ మనకి సపోర్ట్ అవుతుంది. అండ్ హెల్దీ హార్ట్, ఒక మనిషి బ్రతికున్నాడా లేదా చెప్పాలంటే గనక ఆ గుండె మీద చెయ్యేస్తే సరిపోతుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరము ఈ గుండె అనేటువంటిది పనిచేస్తూనే ఉంటుంది, రక్తాన్ని పంపింగ్ చేస్తూనే ఉంటుంది, క్వాలిటీ ఆక్సిజన్ ని మిగిలిన ఆర్గాన్స్ కి అందిస్తూ ఉంటుంది. అటువంటి హార్ట్ కి హెల్త్ ఇవ్వడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ యొక్క ఐ కాఫీని మీరు చక్కగా వేడి నీళ్ళలో కలుపుకొని తాగితే సరిపోతుంది. దీనికి పాలు అవసరం లేదు, పంచదారతో పని లేదు. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి 30 నిమిషాల ముందు ఒక 50 ml వేడి నీళ్ళలో ఒక హాఫ్ శాషెట్ లేదా ఫుల్ శాషెట్ కాఫీ పొడి కలుపుకొని ఈ కాఫీని కనుక రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేస్తే సంపూర్ణ ఆరోగ్యం
లోకి మనం వెళ్ళడానికి అవకాశం. సో డ్రింక్ ఐ కాఫీ అండ్ డూ గుడ్. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో మంచిగా ఉండాలనుకుంటే కనుక మీకు మన ఐ కాఫీ అనేటువంటిది ఒక చక్కటి ఎంపికగా ఉంది. ఓకే. అండ్ మన కంపెనీ ఒక రైట్ కాజ్ లో కూడా ఉంది. ఏంటి రైట్ కాజ్ అంటే కనుక మనం సేకరిస్తున్న సాల్సిటాలు, మనం సేకరిస్తున్న కాఫీ గింజలు, మనం సేకరిస్తున్న దోలగొండి, ఇది మనకి ప్రకృతి అందించినటువంటి అమృత సమానమైన ఆహార పదార్థం. మనం ఒక మొక్కని తెంచో లేదా ఒక గింజని కోసో వీటిని సేకరించవలసి ఉంటుంది. అదే టైంలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కోసం మనము గ్రీన్ ప్లానెట్ అనే కాన్సెప్ట్ తోటి ఇండస్ట్రీ ముందుకెళ్తాం. అందుకని మీరు తీసుకునే కాఫీ డబ్బాలో ఒక శాషెట్ ఉంటుంది, దాంట్లో సీతాఫల విత్తనాలు ఉంటాయి. వాటిని మీరు పడేయకండి, మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మట్టి ఉంటే కనుక దాంట్లో నాటండి. ఈ గ్లోబలైజేషన్, గ్లోబల్ వార్మింగ్ నుంచి కూడా మనం మనల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. సో ఈ ఎంటైర్ ఎడ్యుకేషన్ అంతా మనకి వైబ్రెంట్ వివా నుంచి అందుతుంది. వైబ్రెంట్ వివా అనేటువంటిది కామన్ మ్యాన్ కి ఇటు ఆరోగ్యాన్ని ఇటు ఆనందాన్ని ఎట్లా సంపాదించుకోవాలో మనకి నేర్పేటటువంటి ఒక చక్కటి వ్యవస్థ. ఓకే. దీని ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందొచ్చు, ఆదాయ అవగాహన కూడా పొందొచ్చు. మనం పొందడమే కాదు, 10 మందికి సమాచారాన్ని కూడా చేరవేయచ్చు. మనం చదువుకున్నా చదువుకోకపోయినా రెగ్యులర్ గా ఇలాంటి సెషన్స్ కి రావడం వలన మన ప్రొడక్ట్లు, వాటి యొక్క ఇంగ్రీడియంట్లు, మన వ్యవస్థ, దాని పనితీరు, మన కంపెనీ, దాని యొక్క యాజమాన్యం, మన మన సిస్టము, దాని యొక్క లైన్ ఆఫ్ వర్కింగ్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ ఎడ్యుకేషన్ మొత్తాన్ని మనకి వైబ్రెంట్ వివా ద్వారా అందిస్తుంది మనకు. ఈ యొక్క సిస్టాన్ని మనలో మన ముందుకు పట్టుకొచ్చి అంటే మనల్ని మోర్ అవేర్నెస్ లో పట్టుకెళ్తున్న టీం అన్నది. అండ్ మన మెంటర్ హరీష్ సార్కి ఒకసారి హార్ట్ఫుల్ గా హార్ట్ ఇస్తూ నాకు ఈరోజు చక్కటి సెషన్ ఇచ్చినటువంటి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు జానీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సార్ చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటం సార్. ఇప్పుడు మన కాఫీ ఏకనాయకు ఎట్లా సేకరిస్తారు ఈ వీడియో చూసుకొని మనం సెషన్ మనం ముందుకు తీసుకెళ్దాం. ఒక్కసారి అందరం కూడా మీరు అలర్ట్గా ఉండి నిజంగా ఏకనాయకం ఎట్లా సేకరిస్తారు ఏంటనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనందరం కూడా తెలుసుకోవాలి. వీడియో వచ్చిందా సార్? ఒక్క నిమిషం, వస్తుంది. చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి అప్పుడప్పుడు. కనపడుతుందా సార్ వీడియో? ఓకే సార్, కనబడుతుంది. ఆడియో రావట్లేదు సార్, ప్లే చేయండి సార్. వీడియో ఓకే. స్ట్రక్ అయింది సార్. బోగా సార్ ప్లే చేయండి సార్ అది. ఓకే, ఆ వీడియో చూద్దాం మనం ఒక్కసారి. ఎస్, మన ఏకనాయకాన్ని ఎలా సేకరిస్తారో, అసలు ఎట్లా కాఫీ తయారు చేస్తారో మనం దీన్ని బాగా తెలుసుకోవాలి. Ayurveda, one of the most renowned traditional systems of medicine, survived and flourished from ages till date. The relationship of the human body, from constitution and function to nature, and the elements of the universe will continue to flourish in times to come. The medicinal plant Salacia has reference in 5,000-year-old Ayurvedic literature. Called as Vairi in Sanskrit, literally meaning enemy, considered as an enemy of diabetes or Madhumeha. This plant has been quoted in diabetic treatment protocols in a textbook called Sahasra Yogam, one of the most important classics in Ayurveda. This classic is a compendium of 1,000 plus Ayurvedic medicines involving almost all the pharmaceutical procedures, hence called Sahasra Yogam. In Ayurveda, Salacia is called as Swarnamula, as the bark of the root is golden colored. ट्रेडर्स नेवर एवर यूज स्टॉप लॉस। जी हाँ, आपने बिल्कुल सही सुना।
and let me tell you why you should listen to me. I am Hemant Jain, a high frequency trader and an alumni of IIT Delhi. एंड अपने 5 साल के ट्रेडिंग करियर में मैंने बिग प्लेयर्स और फंड मैनेजर के कुछ ऐसे सीक्रेट्स आइडेंटिफाई किए हैं जो किसी भी रिटेलर को नहीं पता. अगर आप भी ये सारे सीक्रेट्स और स्ट्रेटजी सीखना चाहते हैं तो ज्वाइन मी इन माय अपकमिंग मास्टर क्लास ऑन हाउ टू ट्रेड लाइक अ बिग प्लेयर. The name Sapta Chakra is attributed as the root, when cut, shows 7 wheel-like structures. Mehari is another synonym for its efficacy against diabetes. In the Ayurvedic system of traditional medicine, it has been used as a remedy at the early stages of diabetes. Salacia appears to have a fairly unique polyphenolic profile. Salacia contains salicylic, saluretin, mangiferin, cotalinol, triterpenes, 13-MRT, and poncoranol. The roots and stems have been extensively used for thousands of years in traditional medicines for the treatment of rheumatism, gonorrhea, skin diseases, and diabetes. The roots of the Salacia have been collected from the wild as it's not a cultivated crop. Only a few tribals of the forests know how to identify the right tree and the right collection practices. The right quality of the roots are sourced from the forest as it is brought to our factory for further processing of the Salacia to make its extract, Salcital. Once the freshly collected roots are obtained, it undergoes a quality check to ascertain its quality using modern pharmaceutical analytical equipments by our quality check team. Post this first round of quality analysis, the roots are cleaned and dried in shade to evaporate the moisture content. After the drying, the roots are again analyzed by our quality check team to make sure the roots are qualified enough for the extraction process. This form of the extract is sampled by the quality team and again is subjected to various analytical testing procedures to make sure it complies with strict internationally accepted regulations. Testing like description, only after having satisfactory results of all these parameters, the ఎవరో ఒకళ్ళు చూసి క్వశ్చన్ వేస్తారు. ఎవరైనా చదివారా? ఎవరు చూడలేదా? కృష్ణయ్య సార్ ఒక్కడే పంపించారు. ఇక్కడ ఉంటుంది చూడండి, ఐపల్స్ మీద ఉంటుంది చూడండి. FHB ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అని రాసి ఉంటుంది. ఈ ఐపల్స్ అని దీని కింద ఇక్కడ వైట్ కలర్లో రాసి ఉంటుంది. ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ అని రాసి ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, తెలుసుకోవాలి. ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకోవాలి. ఐపల్స్ మీద పర్టికులర్గా రాసి ఉంటుంది. ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ కింద 1 లీటర్ అని రాసి ఉంటుంది. మన అన్నీ కూడా ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్. బెవరేజ్ అంటే పానీయము. మన ఆల్మోస్ట్ ఆల్ అన్ని పానీయాలే. ఐస్ క్రీమ్ ఒకటే కొంచెం గట్టిగా న్యూట్రిషనల్ బార్ లాగా ఉంటుంది. కాఫీ పానీయమే, పల్స్ పానీయమే, కేర్ పానీయమే, తర్వాత గ్లో కూడా పానీయమే, డ్రింకే. సో ఫంక్షనల్ హెల్త్ బెవరేజ్ కేటగిరీలో మనం ఉంటే న్యూట్రాసిటికల్ కేటగిరీలో ఉంది. ఈ ఏకనాయకం మొక్క ఎప్పుడో ఉన్నది. ఆ ఏకనాయకం మొక్కను 2013లో మన వాళ్ళు క్లినికల్ ట్రయల్స్ చేసి శాస్త్రీయంగా నిరూపించి అందరికీ ఫస్ట్ ఇంకో పాయింట్, కాఫీ రూపంలో ఎందుకు తీసుకొచ్చారో కూడా సార్ చెప్పారు. 195 మంది దాన్నే తీసుకుంటున్నారు. టీయో కాఫీయో ఏదో రకంగా తీసుకుంటున్నారు. అట్లాంటి కేటగిరీలో మనకు కాఫీ రూపంలో కెఫిన్ని తీసుకురావడం జరిగింది. చాలా విషయాలు చెప్పారు సార్. ఆయుష్ ప్రీమియం, మరి ఈ ఆయుష్ ప్రీమియంలో ఇంకొక క్వశ్చన్ మీలో అంటే ఎలర్ట్గా ఉన్నారా లేరని అన్ని విషయాలు మీకు తెలుసు నాకంటే ఎక్కువ. AYUSHలో మనది ఏ కేటగిరీలో వస్తుంది? AYUSH అన్ని కేటగిరీలో రాదు. మనది ఏ కేటగిరీలో వస్తుంది? ఎవరన్నా ఒకరు ట్రై చేయండి అంతే తెలుసుకోవడానికి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనది Y కేటగిరీలో వస్తుంది. యోగా అండ్ న్యాచురోపతి.
యోగా అండ్ న్యాచురోపతి అని ఒకటి ఉంటుంది. అది చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో కొన్ని పదాలు సైలెంట్ ఉంటాయి. మనది న్యాచురల్, అందుకనే న్యాచురోపతి. మనం మంతెన గారిని కానీ రామచంద్ర గారు వీళ్ళందరూ కూడా న్యాచురోపతి కేటగిరీల కిందకు వస్తారు. ఆయుర్వేద అనేది ఆయుర్వేద బేసిస్ ఉంటాయి మన దాంట్లో. బేసిస్ మొత్తం ఆయుర్వేదనే, కానీ మన కేటగిరీ న్యాచురోపతి. ఏంటిది? న్యాచురల్. ఇది బాగా గమనించుకొని చక్కటి. సో ఈరోజు మనం ఒక డైమండ్ గారి షేరింగ్ తీసుకుందాం, ఓకేనా? కాబట్టి న్యాచురోపతి ఎక్కడ కనపడదు? ఆయుష్లో వై పక్కన ఉంటుంది. యోగా అండ్ న్యాచురోపతి. ఆయుష్లో AYUSHలో యోగా అండ్ న్యాచురోపతి. సో న్యాచురోపతి కేటగిరీలో మనం తీసుకుంటారు. న్యాచురోపతి అందుకనే సింపుల్గా ఎవరికైనా కానీ రికమెండ్ చేయని చెప్తా అంటే న్యాచురల్గా ఉండే కాబట్టి దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. రైట్. ఈరోజు మనం డైమండ్ గారి షేరింగ్ ప్రోగ్రామ్స్ ఇంపార్టెన్స్ మనం తెలుసుకుందాం. సారు మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 5 o'clock టీచర్ జాబ్ చేస్తూనే ఈ మన యొక్క ప్రోగ్రామ్స్ మిస్ అవ్వకుండా వస్తారు. అసలు ఎట్లా ఈ ప్రోగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ను ₹1,00,00,000 పైన ఎర్న్ చేసినటువంటి మన కృష్ణయ్య గారి మాటల్లో తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సెషన్. మరి ఈరోజు మనకు సార్ మంచి చార్ట్స్ తోటి తీసుకురావడం జరిగింది సార్. మనం ఎన్నోసార్లు విన్నాము, ఎంత విన్నా ఇంకా నేర్చుకోవాల్సింది. చూడండి, మీరు క్వశ్చన్ అడగగానే మనం అందరం మళ్ళీ అలర్ట్గా ఉండాల్సింది. కాబట్టి ఇంకా చలవని విషయాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ప్రోగ్రామ్స్కు ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వాళ్ళు అన్ని విషయాలు ఈజీగా, మనం ప్రజెంటేషన్ విషయంలో కానీ మనకు ఏదైనా ప్రోడక్ట్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది, బిజినెస్ గురించి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రోగ్రామ్స్ అనేవి ప్రాణం. మనకు ఒకసారి చెప్తాడు, ప్రోగ్రామ్స్ వల్లనే మేము ఇట్లా తయారయ్యాము, మా టీం ఇట్లా వచ్చిందని ఒకసారి అంటున్నాడు. ఎవరైనా సార్ మేము కూడా అదే చెప్తున్నాను. ప్రోగ్రామ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రోగ్రామ్స్ను మనం మనకు ఎంత వరకు వీలుంటే అంతవరకు ప్రోగ్రామ్స్కి అటెండ్ కావాలి. దానివల్ల మనకు అనేక విషయాలు తెలుస్తాయి. మరి ఆ విషయాలు తెలుసుకుంటున్నట్లయితే మనం హెల్త్ పరంగా ఎట్లా ఉండాలి, బిజినెస్ పరంగా ఎట్లా ఉండాలి అన్ని అవగాహన వస్తుంది సార్. మన సీనియర్స్ అన్ని చెప్తారు. కాబట్టి ప్రోగ్రామ్స్ను కంపల్సరీ అటెండ్ కావాలి సార్. ఆ విధంగా అటెండ్ కావాలంటే కంపెనీ యొక్క సిస్టమ్, మరి మన సీనియర్స్ యొక్క చేసే విధానం ఇవన్నీ అవగాహన అయితే దాని ప్రకారం మనం వెళ్ళినట్లయితే మనం కూడా సక్సెస్ అవుతాం సార్. మరి కంపెనీ ఏ ఉద్దేశంతో వచ్చిందో మనం అందరం అవగాహన చేసుకోవాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ గురించి అంతా అవగాహన తెలుసుకోవాలి సార్. మరి మరి మనం ఈ రోజుల్లో ఒక బిజినెస్ చేయాలంటే లక్షలు పెట్టి చేసేటువంటి అవకాశం మనకైతే లేదు. మరి మనం ఈ వివా ద్వారా అయితే మనం కూడా వాళ్ళతో పోటీ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ తెలుసుకొని మీరందరూ సక్సెస్ కావాలి, ఆరోగ్యపరంగా ఆదాయపరంగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమిట్మెంట్ సారు మార్నింగ్ 5 o'clock, ఈవినింగ్ 5 PM తప్పకుండా మిస్ అవ్వకుండా జాబ్ చేస్తూనే ఉంటారు. గ్రేట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్. సో కాఫీ స్పెషల్ అంటే అన్నిట్లో యూనిక్నెస్ ఆఫ్ మన కాఫీ ఏంటంటే 50 ప్యాకెట్స్ వస్తాయి. కామన్ మ్యాన్ కూడా అసలు ఏ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఒక ప్యాకెట్ 3 times తీసుకున్నా ఒకరికి 75 రోజులు వస్తాయి. ఒక బాక్స్ కొనుక్కుంటే ₹20 పడుతుంది. బయట టీ కాఫీలు కూడా అట్లనే ఉంటాయి. దానికేమి అంతా ఉపయోగపడేది. ఇంకా బ్లాక్ కాఫీ తీసుకుంటే కామన్ మ్యాన్ కూడా ఉపయోగపడుతుంది. అందరూ అంటే బ్లాక్ కూడా కాఫీని ఎక్కువగా అన్ని ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేయాలి. సో ఎకనామికల్గా ఇంకా కొంతమందికి హెల్ప్ అవ్వడానికి కాఫీ చాలా చాలా ఉపయోగపడేటువంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నట్టు. కాబట్టి కాఫీ గురించి ఎంత నేర్చుకుంటే అంత మంచిది. ఏదో ఒక క్వశ్చన్ అడుగుతుంటారు ఖచ్చితంగా, దాంట్లో మనకు పూర్తిగా తెలియదు. కాబట్టి అందరం కూడా నేర్చుకోవాలి. కాఫీ ఈజ్ ద వెరీ 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 యూనిక్ ప్రోడక్ట్. అన్ని ప్రోడక్ట్సే, కాకపోతే కాఫీ ఇంకా చాలా మంచి ప్రోడక్ట్. రేపు మార్నింగ్ మళ్ళీ 5 AM కలుద్దాం మనం అందరం కూడా. 5 AM అనేది మైండ్ఫుల్నెస్, ఇప్పుడు వెల్నెస్, మధ్యలో జరిగేవి కూడా బిజినెస్, శోధా ప్లాన్, థ్యాంక్ యూ మీటు, మిగతా అన్ని కూడా అవి బిజినెస్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్సే ప్రాణం. పిల్లోడు స్కూల్కి వెళ్తేనే చదువు రావడానికి అవకాశం ఉంది. స్కూల్కే వెళ్ళకపోతే చదువు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి మనం కూడా అంతే, మన ప్రోగ్రామ్స్లో ఉందాం. ఇట్లాంటి వండర్ఫుల్ కంపెనీని మనకు ఏర్పరిచినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సార్ సార్కి, అవర్ బిలౌడ్ CEO అడ్వకేట్ అభిలాష్ థామస్ గారికి, మన మెంటర్ మన్నెం రేణుకా ప్రసాద్ సార్కి, సూపర్ సీనియర్స్ భోగా సార్కి అండ్ కృష్ణయ్య సార్కి, ఈరోజు వండర్ఫుల్ సెషన్ ఇచ్చినటువంటి కోటం సురేష్ సార్ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంతటితో ఈ యొక్క సెషన్ ముగిస్తున్నాం. రేపు మార్నింగ్ 5 o'clock మార్నింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ జానయ్య, రూబీ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ హైదరాబాద్.